హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ఈజీఎల్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలోని సారీ ప్లీటెడింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సారీ ప్లీటెడింగ్ కావాల్సింది ముందుగా మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా పళ్ళు మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఈ జనరేషన్లో అమ్మాయిలకి సారీ కట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ జనరేషన్లో అమ్మాయిలకి సారీ ప్లీటెడింగ్ చాలా యూజ్ అవుతుంది. సరే, మెజర్మెంట్ తీసుకున్నాం కదా, పళ్ళుకి ఇప్పుడు కుర్చీలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. పళ్ళుకి కుర్చీలు పెట్టేటప్పుడు ముందుగా మీకు ఏ సైజులో ఆ ప్లీట్స్ కావాలంటే అలా సెట్ చేసుకొని మీ షోల్డర్ పైన వేసుకొని చెక్ చేయాలి. ఒకసారి వేసుకొని మెజర్మెంట్ ఇంకోసారి చెక్ చేసుకోవాలి. ఆ స్కిప్ మిస్ అయ్యింది, నేను పెట్టలేదు. పళ్ళు అంతా ఓకే అనుకున్న తర్వాత పిన్ తీసుకొని పెట్టుకోవాలి. కుర్చీలు బాగా సెట్ చేసుకొని పిన్ నీట్గా పెట్టుకోండి. సారీ ప్లీటెడింగ్ అనేది సింపులే కాబట్టి ముందు రోజే చేసుకుంటే నెక్స్ట్ డేకి సింపుల్గా కట్టుకోవచ్చు. ప్లీట్స్ పెట్టుకొని చెక్ చేసిన తర్వాత ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసేటప్పుడు కుర్చీలను నీట్గా సర్దుకుంటూ నీట్గా చేయాలి. ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకుంటే కట్టుకునేటప్పుడు సారీ బాగుంటుంది. ప్లీట్స్ ఎంత నీట్గా ఉంటే సారీ కట్టుకునేటప్పుడు లుకింగ్ బాగుంటుంది. ఇలా పళ్ళు మొత్తం నీట్గా ఐరన్ చేసుకుంటూ రావాలి. పళ్ళు మొత్తం సెట్ చేశాక లాస్ట్లో ఒక పిన్ పెట్టుకునే ముందు కుర్చీలు నీట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని నీట్గా పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టిన తర్వాత పళ్ళు మొత్తం నీట్గా ఇంకొకసారి ఐరన్ చేసుకోవాలి. ఇదంతా ఐరన్ చేసుకున్న తర్వాత పిన్స్ అంతా పెట్టుకున్న తర్వాత పళ్ళు లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ని ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకొని ఐరన్ నీట్గా చేసుకోవాలి. ఇదంతా నీట్గా ఐరన్ చేసుకుంటేనే సారీ లుక్ అంత బాగుంటుంది. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇలా అంతా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ప్లీట్స్ మెజర్మెంట్ తీసుకుందాం. వేస్ట్ సైజుని బట్టి మనం కొలత తీసుకోవాలి. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కుర్చీలని నీట్గా పెట్టుకోవాలి. కుర్చీలను నీట్గా సర్దుకుంటూ సెట్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత పిన్ పెట్టుకోవాలి. కుర్చీలకు పిన్ పెట్టిన తర్వాత నీట్గా సర్దుకొని ఐరన్ చేసుకోవాలి. ముందుగా మనం పళ్ళు ప్లీట్స్ ఐరన్ చేసాం కదా, దాన్ని డిస్టర్బ్ చేయకన్నా ఈ ప్లీట్స్ని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఈ సారీ ప్లీటెడింగ్ అనేది నేను కూడా రీసెంట్లీ నేర్చుకున్నాను. ఈ రోజుల్లోనే సారీ ప్లీటెడింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. నేను కూడా సారీ ప్లీటెడింగ్ అంటే ఎంతో కష్టమని అనుకున్నాను. నేను నేర్చుకున్న తర్వాత తెలిసింది అది సింపుల్ అని. ఇప్పుడు సారీ ఫోల్డింగ్ చేసుకోవాలి. కుర్చీలను నీట్గా సర్దుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మనం ముందు బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఐరన్ చేసుకోవాలి. సారీని ఇలా ఐరన్ చేస్తూ నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సారీ ప్లీటెడింగ్ అనేది పట్టు సారీస్కి, హెవీ సారీస్కి, మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ సింపుల్గా రెడీ అవ్వడానికి ముందుగా చేసి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఐరన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. బాక్స్ ఫోల్డింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. పళ్ళు ప్లీట్స్ అనేది డిస్టర్బ్ అవ్వకన్నా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి నీట్గా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియోలో చూపించే విధంగా సారీని ఫోల్డ్ చేసుకోవాలి. దీన్నే మనం బాక్స్ ఫోల్డింగ్ అని అంటాం. ఫైనల్గా మన సారీ ప్లీటెడింగ్ రెడీ అయింది. కట్టుకొని కూడా చూపిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి.